ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మనం చూస్తున్నాము కర్ణాటక భక్తులు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు రకరకాల పాదయాత్రలతో. ఈ పాదయాత్రకి ఎంతో విశిష్టత ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మీరు కంబి మండపం చూస్తున్నాం మనం కింద. ఈ మండపాన్ని వాళ్ళు భుజాన వేసుకొని వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళు చూడండి కర్రలపైన నడుచుకుంటూ వస్తారు. 620 కిలోమీటర్లు సుమారు ఈ కర్రల మీద నడుచుకుంటూ రావడం అనేది ఒక వీరోచితమైనటువంటి చర్య. ఇలాంటి భక్తి పారవశ్యాన్ని ఈ కర్ణాటక వాళ్ళు మల్లికార్జున స్వామి మీద ఉన్నటువంటి భక్తిని వాళ్ళు ప్రదర్శిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పాదయాత్రను నిర్వహించుకొని వస్తారు. ఈరోజు వచ్చారంటే వీళ్ళు దాదాపుగా 20 రోజుల ముందు అక్కడ మొదలుపెట్టారు. 6 అడుగుల 4 ఇంచుల పొడవు ఉన్నటువంటి ఈ కర్రలను కట్టుకొని తను మళ్ళీ దాని మీద నడిచేవాడంటే 620 కిలోమీటర్లు నడిచి వచ్చారని చెప్తున్నారు వీళ్ళంతా కూడా బాగల్కోట్ జిల్లా నుంచి. ఒకసారి కన్నడలో వీళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ಹೇಳ್ರಿ ನೀವು ಎಲ್ಲಿಂದ ಬರ್ತೀವಿ? ಬಾಗಲಕೋಟೆ ಜಿಲ್ಲೆ ಬಾಗಲಕೋಟೆ ತಾಲೂಕಿನ ನೇರ್ಲಕೆರೆ ಗ್ರಾಮದಿಂದ 15 ದಿನ ಆಯಿತು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಕತ್ತಿ. ಅಲ್ಲಿದ್ದ ಇಲ್ಲಿ ಬರ್ಬೇಕಾದ್ರೆ 15 ದಿನ ಆಯಿತು. ಕಂಬಿ ತೊಗೊಂಡು ಬಂದಿದ್ವಿ. 6 ಫೂಟು 4 ಇಂಚು ಮರಗಾಲ 8 ಮರಗಾಲ ಇದ್ದೇವೆ ಟೋಟಲ್. 8 ದಿನ ಮರಗಾಲ ಕಟ್ಕೊಂಡು 50 ಜನ ಬಂದಿದ್ವಿ ನಾವು ನಕ್ಲಿಕೇರಿಂದ. వీళ్ళు చెప్తున్నారు నక్లికేర్ గ్రామము బాగల్కోట్ జిల్లా నుంచి దాదాపుగా 15 రోజుల క్రితం బయలుదేరాట. మరి అక్కడ నుంచి దాదాపుగా 50 మంది ట్రూపు ఈ పాదయాత్ర మొదలుపెట్టారు. అందులో ఇలాంటి వ్యక్తులు కర్రలు కట్టుకొని నడిచినటువంటి వ్యక్తులు దాదాపు 20 మంది వస్తున్నారట. మరి 6 అడుగుల పొడవుతో ఈ కర్రలు కట్టుకొని ఈ పాదయాత్ర చేసేది వాళ్ళ సంప్రదాయం అని చెప్తున్నారు. కంబి మండపం తీసుకురావడం కూడా వాళ్ళ సంప్రదాయం అని చెప్తున్నారు. ఇలాంటి ఎన్నో విశేషమైనటువంటి విషయాల్ని ఈ పాదయాత్రలో మనం ఇంకా ముందు తెలుసుకుందాం.